हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्री सत्यव्रत राघवेन्द्र मुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। नारायणार्य परिपूर्णगुणर्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नमो धर्माय महते नमः कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः पितामहाय ॐ नमः प्रजापतिभ्यः ॐ नमः कृष्णद्वैपायनाय ॐ नमः सर्वविघ्नविनायकेभ्यः। स्वस्त्यस्तु। हरिः ओं हरिः ओं हरिः ओं। మహాభారతంలోని సభాపర్వంలో అర్ఘాహరణ పర్వం సమాప్తమయ్యింది. అంటే భగవంతుణ్ణి అర్చించడం, అర్ఘ్య పూజించుకోవడం అని అర్థం. మొట్టమొదట శ్రీకృష్ణుణ్ణి పూజించడం ద్వారా రాజసూయ యాగాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. చూడండి, భగవంతుణ్ణి పూజించినప్పుడు ఏ అవకతవకలు రాకూడదు కదా, ఏ ఆతంకాలు ఎదురవ్వకూడదు కదా. కానీ ఎదురయ్యాయి. ఎవరి ద్వారా? శిశుపాలుని ద్వారా. శిశుపాలుని ద్వారా ఆ యాగానికి విఘ్నం ఎదురయ్యింది, అంతరాయం ప్రారంభమయ్యింది. అంటే భగవంతుణ్ణి పూజించుకున్నా కూడా ఇలాంటి విఘ్నాలు వస్తాయా అని మనం అనుకుంటూ ఉంటాం కదండి. ఏదైనా ఓ పని మొదలెడతాం, నిర్విఘ్నంగా సమాప్తం అవ్వాలి, భగవంతుణ్ణి పూజించుకుంటాం, అయినా కూడా అవకతవకల్ని ఎదుర్కొంటాం. అదేంటి, పూజించడం తప్ప? పూజించడం వల్ల కూడా ఇలాంటి అవరోధాలు ఎదురవుతాయా? ఇక పూజించడం ఎందుకు అని మనం అనుకుంటాం. పాండవులు చేస్తూ ఉన్న యాగానికే అవరోధాలు తప్పలేవు, భగవంతుని పూజించిన తరువాత కూడా. కానీ ఆ అవరోధాలన్నీ మొట్టమొదట మాత్రమే ఉన్నాయి, పైకి పైకి కనిపించాలని కనిపిస్తూ ఉన్నాయి అంతే. కానీ ఎలా? నిర్విరామంగా, నిర్విఘ్నంగా, అంగరంగ వైభవంగా, అతి వైభవంగా ఆ రాజసూయ యాగం నెరవేరింది, సంపన్నమయ్యింది. దాన్ని మనం చూస్తాం కదా. అరే, ఇంత యాగం సజావుగా సాగినా కూడా అదేంటి మొట్టమొదట వారికి అలాంటి విఘ్నాలు ఎదురయ్యాయి? భగవంతుణ్ణి పూజించుకున్నందుకు ఇలాంటి విఘ్నాలు ఎదురయ్యాయా అని ఎవరైనా అంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఏంటి? పాండవులు ఒప్పుకున్నారా దాన్ని? లేదు. ఎలాంటి విఘ్నాలు ఎదురయ్యాయో, ఎలాంటి విఘ్నాన్ని భీష్మాచార్యుల వారు ఎదుర్కొన్నారో ఇకపైన మనం వినబోతూ ఉన్నాం. భగవంతుణ్ణి పూజించినప్పుడు మొట్టమొదట అలాంటి అవరోధాల్ని ఏ మనిషైనా ఎదుర్కొంటాడో,
కానీ ఆ బలీయమైన అవరోధాల్ని కూడా అధిగమించగలుగుతాడు. అది తన బలం. భగవంతుణ్ణి పూజించినందువల్ల ఆ అవరోధాన్ని ఎదురించగలిగారు పాండవులు. ఆ భగవంతుణ్ణి పూజించకుండా ఉన్నట్లయితే, దాన్ని మైనస్ చేసి మనం చూస్తే, అవరోధాన్ని ఎదిరించి ఉండేవారా? సాధ్యం కాదు. కనుక మనం ఎల్లప్పుడూ మంచి జరిగింది, ఎందుకని జరిగింది ఆలోచించగలగాలి. ఏదో మంచి చేశాను నేను, అవరోధాలు ఉన్నాయి ఎందుకని, ఏదో తప్పు చేశాను కాబట్టి అని అనుకోవాలే తప్ప, చేసిన మంచి పనికి ఇలాంటి దుఃఖం కలిగింది, కష్టం కలిగింది, అంతరాయం ఏర్పడింది అని సమన్వయం చేసుకోకూడదు. ఆ గాథను అత్యద్భుతంగా ఈ శిశుపాల వధ పర్వంలో చాలా అద్భుతంగా మనకు చెబుతూ ఉన్నారు. వైశంపాయన ఉవాచ తతస్సాగర సంకాశం దృష్ట్వా నృపతిమండలం సంవర్తవాతాభిహతం భీమం క్షుబ్ధమివర్ణవం. శిశుపాలుని మాటల్ని విన్న తరువాత చూడండి, రాజసూయ యాగానికి వచ్చిన వారిలో కూడా దుష్టులు ఎలా ఉన్నారో, వారి సంఖ్య ఎలా ఉందో, ఎంత సంఖ్యలో దురాత్ములున్నారో మనం గమనించాలి. అలా శిశుపాలుడు చెప్పిన తరువాత అంతవరకు ఊరుకున్నవారు, ఇక మాకో బలం ఉంది, మాకో సహాయం ఉంది, మాట్లాడేవాడు ఉన్నాడు, ఎదురించేవాడు ఉన్నాడు అనే ధీమాతో దుష్టులైన క్షత్రియులందరూ కూడా వారి కోపం కట్టెలు తెంచుకుంది, విరుచుకుపడడానికి ప్రారంభించారు పాండవులపైన. ధర్మరాజు చూశాడు, దాన్ని ఏం చేయాలి ఇప్పుడు, పాలుపోలేదు. భీష్మాచార్యులకే అడిగాడు, స్వామిన్ పితామహ తాత ఏం జరుగుతుంది, ఎదుర్కోవడం ఎలా? భయపడి భీష్మాచార్యుల వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎలా అవరోధాలు వచ్చినప్పుడు ఇంద్రుడు బృహస్పత్యాచార్యుల వారితో మంత్రణ చేసి ఉపాయాన్ని పన్ని ఆ విరోధాన్ని ఎలా ఎదుర్కొంటాడో, అలా ఆ విరోధాన్ని, అవరోధాన్ని ఎదుర్కోవడానికి ధర్మరాజు ఆలోచిస్తూ ఉన్నారు. భీష్మాచార్యుల వారిని అడిగాడు, అసౌ రోషాత్ ప్రచలిత మహాన్ నృపతి సాగర అత్రయత్ ప్రతిపత్తవ్యం తన్మే బ్రూహి పితామహ. ఇప్పుడేం చేయాలి, పాలుపోవడం లేదు, మీరే చెప్పాలి అని శరణు వేడాడు. ఎందుకోసం? విఘ్నం కలుగుతూ ఉంది. రాజులు ఎదిరించడానికి వస్తూ ఉన్నారు, యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు. కానీ ధర్మరాజు ఆలోచన ఎలా ఉందో గమనించండి. వీరిని అరికట్టాలని ఎందుకు అనుకున్నాడు? ఈ శత్రువులు, రాజులు ఎవరైతే తన పైన దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యారో వారిని ఎదుర్కోవాలి అనుకున్నాడు, వారితో యుద్ధం చేయాలి, వారితో ఓడించాలి అని అనుకున్నాడు. ఎందుకోసం? చూడండి, శిశుపాలుని సంకల్పం, ధర్మరాజు యొక్క సంకల్పం. ఆ సంకల్పాలలోని వ్యత్యాసాన్ని గమనిస్తే ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ఇలాగే తేలిపోతుంది. ఎందుకని యుద్ధానికి సిద్ధమయ్యాడు శిశుపాలుడు? కృష్ణుణ్ణి పూజించుకున్నందుకు. తప్పు చేశారా? లేదే. లేక ఎవరిని పూజించాలి? తను చెప్పాలి కదా. సరే, కృష్ణుణ్ణి పూజించకూడదు, మరెవరిని పూజించాలి? పూజార్హులు ఎవరు? తేల్చుకోగలిగాడా శిశుపాలుడు? లేదు. ఇలాంటి వారిని పూజించి ఉండొచ్చు అని చెప్పాడా? లేదే. తను చెప్పడు, మరొకరిని చేయనియ్యడు. ఇదే శిశుపాలుడు. శిశుపాలుడు అంటే మరెవరూ కాదు. మంచి పని తను చేయడు, ఎవరు మంచి పని చేసినా తను ఊరుకోడు. ఎందుకని? నేను చేయడం లేదు కదా, మరొకరు ఎందుకు చేయాలి? ఆ మంచి పని వారు చేసి ఆ మార్కులను వారెందుకు కొట్టుకుపోవాలి అనే దురాత్మ భావన, దుర్భావన తనది. కృష్ణుణ్ణి పూజించినందుకు తను యుద్ధానికి సిద్ధమయ్యాడు. కానీ ధర్మరాజు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు, తనని ఎదుర్కోవాలి. ఇప్పుడు దండయాత్ర తను ప్రారంభించాడు, యుద్ధానికి తను సిద్ధమయ్యాడు. యుద్ధానికి సిద్ధమైన తరువాత మరోవైపు ధర్మరాజు చేతులు కట్టుకొని కూర్చుండొచ్చా? కూర్చోగలడా? లేదు. తను యుద్ధానికి సిద్ధమవ్వాలి కదా. కానీ తనకు యుద్ధం వద్దు. ఎందుకని? తన భావనను గమనించండి. సద్భావన చాలా అద్భుతంగా తను చెబుతూ ఉన్నాడు. యజ్ఞస్య చ నవిఘ్నస్యాత్ ప్రజానాం చ హితం భవేత్. రెండు ఉద్దేశాలు. యజ్ఞానికి విఘ్నం కలగకూడదు, మొదటిది. ఎందుకని? ప్రారంభించాను కనుక. ఈ యజ్ఞం చేయడం వల్ల రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. కేవలం పాండురాజుకు మాత్రమే
ఔన్నత్యం కలగాలి, సద్గతి కలగాలి, మంచి లోకం కలగాలి అనే ఉద్దేశం కాదు. రాజసూయ యాగం చేయడం వల్ల లోకక్షేమంలో కూడా ఉంది. కనుక ఆ యజ్ఞానికి ఏ విధమైన విఘ్నం కలగకూడదు. యజ్ఞానికి విఘ్నం కలిగితే ఇక సామ్రాజ్యంలో అందరూ దుఃఖాన్ని అనుభవించాల్సిన పరిస్థితి. యజ్ఞానికి విఘ్నం కలగకూడదు. యజ్ఞానికి విఘ్నం కలిగితే ఏమవుతుంది? ప్రజానాంచ హితం భవేత్. యజ్ఞానికి విఘ్నం కలిగితే ప్రజలకు అహితమవుతుంది. దానివల్ల ప్రజలకు మంచి కలగదు, మంచి జరగదు. కనుక సంకల్పించుకున్న ఈ కార్యం నెరవేరాలి, ప్రజలకు హితం జరగాలి. ప్రజల కోసం నేనున్నాను, ప్రజల హితం కోసం నేనున్నాను. రాజు అంటే ప్రజల హితకారి, ప్రజలకు హితం చేకూర్చేవాడే రాజు, మరెవరో రాజు కాదు. సింహాసనం పైన కూర్చునేవాడు రాజు కాదు. సింహాసనం పైన కూర్చోవడానికి రాజకారణం చేసేవాడు రాజు కాదు. ప్రజల హితాన్ని కోరుకునేవాడు నిజమైన రాజు. కనుక తను రాజుగా, ధర్మరాజుగా, చూడండి చాలా చక్కని పేరు, తన పేరు యొక్క అర్థాన్ని వివరిస్తున్నట్లు ఈ మాటలు ఉన్నాయి. ధర్మరాజు యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే, నేనెవరిని? ధర్మరాజా. ఏం కోరుకోవాలి? ధర్మరాజా. తను ధర్మరాజా, ధర్మాన్ని కూడా కోరుకోవాలి, ప్రజల హితాన్ని కూడా కోరుకోవాలి. రాజైనందువలన ప్రజల హితాన్ని కోరుకోవాలి. తను ధర్మాత్ముడైనందువలన ధర్మం నిర్విఘ్నంగా జరగాలి అని కూడా కోరుకోవాలి. ఏం కోరుకుంటూ ఉన్నాడు ఇప్పుడు? మరొకసారి శ్లోకం చదువుతాను, గమనించండి. యజ్ఞస్య చ నవిఘ్న స్యాత్. ధర్మానికి విఘ్నం కలగకూడదు. యజ్ఞం అంటే ఏంటి? అది ఒక ధర్మమే కదా. యజ్ఞానికి విఘ్నం జరగకూడదు. ప్రజానాంచ హితం భవేత్. రెండు, ధర్మరాజ అనే మాటను, ధర్మరాజు, నేను ఎలా ఉండాలి? ధర్మరాజును కదా, నా పేరుకు తగినట్లు నేను ఉండాలి కదా. అలా ఉండాలంటే నేనేం చేయాలి? నేను చేపట్టిన యజ్ఞం నిర్విఘ్నంగా సాగాలి. అలాంటప్పుడే నా పేరు సార్థకమవుతుంది, నా పేరులోని సగభాగం సార్థకమవుతుంది. ధర్మ అనే పేరు సార్థకమవుతుంది ఎప్పుడు? ఈ ధర్మాన్ని నిర్విఘ్నంగా కొనసాగించగలిగితే. సరే, ధర్మ మాత్రమే కాదు కదా నా పేరు, రాజా అవును కదా. రాజునవ్వాలంటే ప్రజానాంచ హితం భవేత్. ప్రజల హితాన్ని కోరుకునేవాడు రాజు. కోరుకునేవాడు మాత్రమే కాదు, ప్రజల హితం కోసం ప్రయత్నం చేసేవాడు కూడా రాజు. కనుక నేను ధర్మరాజు అని నా పేరు పెట్టారు. ఆ పేరు సార్థకం అవ్వాలంటే ఈ రెండు పనులు జరగాలి నాన్న. స్వామి పితామహ, ఏం చేయాలి నేను ఇప్పుడు? మొరపెట్టుకున్నాడు భీష్మాచార్యుల వారికి. పాండవులంటే ఎంత గొప్పవారో చూడండి. శిశుపాలుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఈ యజ్ఞానికి విఘ్నం కలిగించాలి అంటే ధర్మం తనలో లేదు. ప్రజలకు అహితం కలగాలి అంటే ప్రజలకు మంచి జరగాలనే కోరిక కూడా తనకు లేదు. కనుక శిశుపాలుడు తను. ఎవరైతే ధర్మానికి విఘ్నం కలిగిస్తారో వారే శిశువులు. శిశువులు మాత్రమే కాదు, వారు పశువులు. వారు శిశుపాల. ఆ బాల బుద్ధి ఏదైతే ఉందో, ఆ బాల్యం ఏదైతే ఉందో, ఆ బాల్యాన్ని విడనాడడం లేదు, బాలబుద్ధిని విడనాడడం లేదు. ఎంత ఎదిగినా తను ఇంకా పిల్లాడిలానే ఉన్నాడు అంటూ ఉంటామే. ఎందుకని? ఏం చేయాలో తెలియదు కాబట్టి. అలాంటి వాడు తను. ఏం చేయాలో తెలియదు కాదు, ఏం చేస్తూ ఉన్నారో దాన్ని ఎలా అవరోధించాలి, దానికి ఎలా అడ్డు కలిగించాలి అనే దురాలోచన ఉన్నవాడు తను. కనుక శిశుపాలుడు తను. ధర్మరాజు అలా ప్రశ్నించగా, ధర్మరాజు అలా మొరపెట్టుకోగా భీష్మాచార్యుల వారు అన్నారు, 500 సంవత్సరాల వరకు చదువుకున్నవారండి, మహాసామర్థ్యం కలవారు భీష్మాచార్యుల వారు, గంగాపుత్రుడు, పావిత్ర్యం కలవారు. గంగానదిలో స్నానం చేయడమే పవిత్రం అంటే గంగ ఎంత పవిత్రురాలో. గంగాపుత్రుడు అలాంటి పావిత్ర్యం కలవాడుతాను. అలాంటి గంగాపుత్రులైన భీష్మాచార్యుల వారిని ఎలా శిశుపాలుడు నిందిస్తాడో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో గమనిద్దాం మనం. ఎలా శిశుపాలుని వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఈ లోకంలో ఉంటారు. ఏదో ఒక నెపం కనిపెట్టి, ఏదో ఒక లొసుగును లేని లొసుగును కూడా చూపెట్టి, వారిలోని మంచితనం కూడా ఎలా చెడ్డతనంగా చూడొచ్చు, మంచి వాళ్లను కూడా ఎలా చెడ్డవాళ్లుగా చెయ్యొచ్చు లోకంలో.
శిశుపాలుని చూసి నేర్చుకుంటూ ఉన్నవాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. మనం ఈ శిశుపాలుని మాటల్ని వింటూ ఉంటే ఎందరెందరో మన మనసులో వచ్చి వెళ్ళిపోతారు. తిట్టుకున్న వాళ్ళు, మంచి వారిని తిట్టుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వారందరూ మా మదిలో మెలుగుతారు, మా మదిలోకి వస్తారు. అరే తనిలా ఉన్నాడే, ఎవరి పేరును నేను చెప్పను, కానీ మీకు అనిపిస్తుంది. ఈ పరిస్థితిని మీరు ఎదుర్కొన్నట్లయితే, అలాగైతే తనిలా ఉన్నాడు, ఎవరిని అలా చేయి పెట్టి చూపించకూడదు. అయినా కూడా మంచి వాళ్ళని నిందిస్తూ ఉన్నప్పుడు వారిని మనం గమనించాలి కదా. ఎందుకని గమనించాలి అంటే వాళ్ళ సాన్నిహిత్యంలో మేము ఉండకూడదు, వారి దరిదాపుల్లోకి కూడా మనం వెళ్ళకూడదు, వారిని మా దగ్గరికి పిలవకూడదు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అలాంటి జాగ్రత్తను మనం పాటించాలే తప్ప మరే పనిని చేసే స్తోమత, స్థైర్యం, ధైర్యం కానీ మాకు లేదు. ఎలాంటి మాట్లాడుతూ ఉన్నాడు భీష్మాచార్యుల వారు. మా భైస్త్వం కురుషార్దూల శుభా సింహం హంతుమర్హతి. ఇది చూడండి, పైన గమనించినట్లే చిత్రమైన మాట ఇది, చిత్రమైన శ్లోకం ఇది. మా భైస్త్వం కురుషార్దూల, రాజా భయపడకయ్యా. కురుషార్దూల, శార్దూలం అంటే ఏంటి? పులి. కురుషార్దూల, నువ్వు భయపడడం ఏంటి అసలు? కురువంశంలో శార్దూలునిలా ఉన్నవాడివి. ఇక్కడ శార్దూల అంటే పులి అని అర్థం కాదు, ఇక్కడ శ్రేష్ఠుడివి, గొప్పవాడివి అని అర్థం. అయినా కూడా ఆ అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చు. కురుషార్దూల, భయం ఎందుకు అన్నాడు. ఎందుకని భయపడకూడదు అంటే ముందు మాటను గమనించండి. శుభ సింహం హంతుమర్హతి, కుక్క సింహాన్ని చంపుతూ ఉంది, చంపడానికి వెళుతూ ఉంది, చంపాలని అనుకుంది. పైకి ఏమనిపిస్తుంది? కుక్క సింహాన్ని చంపాలని అనుకుంది అంటే అనుకోవడం మాత్రమేది, కానీ నెరవేరుతుందా? వేయి అనుకుంటాం, జరుగుతాయా? లేదే. అలా కుక్కల స్వభావం అది. దయచేసి కుక్కల్ని నిందిస్తూ ఉన్నారని ఆలోచించకండి. ఒక్కో ప్రాణి యొక్క స్వభావం ఒక్కో విధంగా ఉంటుంది. అలా పులుల్ని, సింహాల్ని చూసినప్పుడు ఆ సింహాన్ని చంపి నేనే రాజవ్వాలి అనే భావన కొన్ని కుక్కలకు ఉంటాయి. నేనే రాజు అనుకునే కుక్కలు ఉంటాయి కొన్ని. అన్ని కుక్కలు ఒకే విధంగా ఉండవు. కుక్కల్లో కూడా మంచి కుక్కలు ఉన్నాయి, చెడ్డ కుక్కలు ఉన్నాయి. ఈ మంచి చెడు అనేది ఉంది, ఏదైతే ఉందో అన్ని చోట్ల ఉంది. ఇది అన్ని చోట్ల ఉంది. కేవలం మంచి, కేవలం చెడు ఎక్కడా లేదు. మంచి ఉంది, చెడు కూడా ఉంది. చెడును వదిలేయాలి, మంచిని స్వీకరించాలి. చెడు ఉంది అన్నంత మాత్రాన ఒక జాతినే అలా చెడ్డవాళ్లగా చూడడం ఎంత సమంజసము? ఎవరైనా వారు పర్వాలేదు, బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యులైనా, శూద్రులైనా, ఎవరైనా చెడ్డవాళ్ళు ఉన్నారు. ఎవరో ఒకరిద్దరిని చెడ్డవారిని చూసి ఓ బ్రాహ్మణులు అంటే ఇలాగే ఉంటారు అని తీర్మానించుకుంటే ఎలా? అలా చూపిస్తూ ఉన్నారండి. ఇప్పుడంతా ప్రపంచంలో చలచిత్రాల్లో అలాంటి విచిత్రమైన ఘటనల్ని చూపించి బ్రాహ్మణుల్ని కించపరిచేలా చేస్తూ ఉన్నారు. ఏదో కొందరలా చెడ్డవాళ్ళు ఉన్నంత మాత్రాన ఆ సమాజమే చెడిపోయినట్లా కాదే. అందరిలోనూ ఉంటారు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. కొందరు మంచివాళ్ళని చూసి అందరూ మంచివారు అనుకోవడం పర్వాలేదు, దానివల్ల నాకేంటి హాని? అందరూ మంచివారు అనుకోవడం వల్ల నాకు వైయక్తికంగా హాని కలగొచ్చు, కానీ దానివల్ల నాకు తప్పు జరిగేదేంటి? నేను పాపం చేశానా? అందరినీ మంచివాళ్ళు అనుకోవడం నా తప్పు అయ్యుండొచ్చు, కానీ నాకు జరుగుతున్న హాని ఏంటి దానివల్ల? దైహికమైన హాని గురించి నేను చెప్పడం లేదు, మానసికమైన హాని గురించి. అందరినీ మంచివాడు అనుకోవడంలో మంచితనమే ఉంది, కానీ అందరూ చెడ్డవారు అనుకోవడంలో ఎంత వైలక్షణ్యం ఉందో. మనిషి ఎలా ఆలోచించాలి ప్రపంచం గురించి, ఒక సమాజం గురించి ఎంత చక్కగా ఆలోచించుకోవాలి. కనుక అలా భావించకండి. అయినా కొన్ని కుక్కలు అలా ఉంటాయి. ఆ కుక్కలను గురించి మాత్రమే మహాభారతం చెబుతూ ఉంది. కొన్ని కుక్కలు ఉంటాయట, ఆ సింహాన్ని ఓడించి నేను ఆ అడవికి రాజు కావాలి, మృగరాజు నేను కావాలి అని కలలు కంటూ ఉన్న కుక్కలు కొన్ని ఉంటాయట. ఆ కుక్కల్లో శిశుపాలుడు ఒక్కడు. భీష్మాచార్యుల వారు చెబుతూ ఉన్నారు.
కుక్క రాజవ్వడానికి ప్రయత్నిస్తుంది. అరే ప్రయత్నించవచ్చు, కానీ అది సాధ్యమవుతుందా, నెరవేరుతుందా? అలాంటి మాటల్ని చెబుతూ ఉన్నారు. శ్వ సింహం హంతుమర్హతి. ఒక కుక్క సింహాన్ని చంపాలని అనుకుందట. ఎలా చిత్రమైన మాటలున్నాయో గమనించండి. ఆ మాటలోని వేడి, ఆ మాటలోని వాడి ఎంతగా ఉందో గమనించండి. శ్వ సింహం హంతుమర్హతి. కుక్క సింహాన్ని చంపాలనుకుందట. ఎన్నర్థాలున్నాయి ఆ మాటలో, ఎన్నెన్ని అర్థాలున్నాయి. ఎంతగా ఆ మాట అర్థమయ్యింది ధర్మరాజుకు. మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ శిశుపాలుడు మరుగుతూ ఉంటాడు ఎప్పుడు. తన వల్ల సాధ్యమవుతుందా? కృష్ణుడెవరు? సింహం లాంటి వాడు. తను మొరిగిందన్న మాత్రాన ఏంటి భయపడిపోతాడా? కొందరు వ్యక్తులు ఉంటారండి, నేను చూశాను, నేను అలవర్చుకున్నాను దాన్ని. మనం వెళుతూ ఉన్నప్పుడు, అందులోనూ రాత్రి వెళుతూ ఉన్నప్పుడు కుక్కలు మరుగుతూ వస్తూ ఉంటాయి. ఎవరైతే ధీమాగా, గంభీరంగా, భయం లేకుండా, నిదానంగా నడుచుకుంటూ వెళుతూ ఉంటారో కుక్క భయపడుతుంది, తను భయపడడు. అలాగే మరుగుతూ వస్తూ ఉంటాయి. మొరగే కుక్క కరవదు అని అంటారు కదా, అలా దాన్ని చూసి నేను నేర్చుకున్నాను. నా అనుభవం చెబుతున్నాను. మీరందరూ అనుభవస్తులే, కానీ అయినా కూడా కొందరు భయపడుతూ ఉంటారు. భయపడాలి, మనిషి భయపడాలి. భయపడకూడదు అని నేను చెప్పడం లేదు, భయపడాలి. కరిస్తే కనుక భయపడాలి. అయినా కూడా ఏం చెయ్యవు. ఏ ప్రాణి ఎవరినీ ఏమీ చేయదు. నేను చేతిలో రాయి తీసుకుంటే అప్పుడు పగబడతాయి, కానీ లేకపోతే అలా మరుగుతూనే ఉంటాయి, అంతే, ఏం చేయవు. అలా శిశుపాలుడు మరిగేవాడే తప్ప కరిచేవాడు కాదు. కరిచే దమ్ము తనకు లేదు. కరిచిన సింహాన్ని కరిచే ధైర్యం, దమ్ము తనకుందా? సింహాన్ని కుక్క కరిచినా కుక్కకేం కాగలదు? సింహానికి ఏమవుతుంది? ఏం కాలేదు, ఏం కాదు కూడా. అందులోనూ నిద్రపోతూ ఉంటే సింహం, అప్పుడు దగ్గరికి వచ్చి మరుగుతూ ఉంటాయి కుక్కలు. దాన్ని చూడాలండి. అలా ఏనుగు వెళుతూ ఉంటే కుక్కలు మరుగుతూ వెళుతూ ఉంటాయి. ఏమవుతుంది ఏనుగుకి అసలు? ఒకసారి జూలు విదిలిస్తే తెలిసిపోతుంది. ఉన్న కుక్కలన్నీ కూడా అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతాయి. కృష్ణుడు అలాంటి వాడయ్యా. ధర్మరాజా, కృష్ణుని గురించి నీకు తెలియదా? సింహం లాంటివాడు తను. శిశుపాలుడు కుక్క లాంటివాడు, మరుగుతూ ఉన్నాడు. జూలు విదిలించడం తప్ప ఆ క్షణం వరకు తను అరుస్తూనే ఉంటాడు. ఆ కృష్ణుడు జూలు విదిలిస్తే ఎలా పరిగెడతాడో ఆ శిశుపాలుడు నువ్వే గమనించమన్నాడు. అయినా కూడా శిశుపాలును ఒక తేజస్సు ఉంది. భీష్మాచార్యుల వారు చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. భషేయుస్సహితా సర్వే తథేమే వసుధాధిపా వృష్ణిసింహస్య సుప్తస్య తథామి ప్రముఖే స్థితా. వృష్ణిసింహుడు తను ఊరుకునేంత వరకు అలా మరుగుతూనే ఉంటాయి. తను ఒకసారి జూలు విదిలిస్తే అప్పుడు అవేంటో, వాటి పరిస్థితి ఏంటో అందరికీ అర్థమవుతుంది. నహి సంబుధ్యతే యావత్ సుప్త సింహరివాచ్యుత నూనమేతత్ సమాదాతుం పునరిచ్ఛత్యజోక్షజ యదస్య శిశుపాలస్య తేజస్తిష్ఠతి భారత. ఆ శిశుపాలునిలో కూడా ఇద్దరున్నారు. భగవంతుని ద్వారపాలకుడొకడు, దైత్యుడొకడు. తనలో తేజస్సుంది, తనలో మంచితనం ఉంది, కానీ ఆ మంచితనాన్ని వేరు చేయాలి. ఆ మంచితనానికి మోక్షం ఇవ్వాలి, మోక్షం కలిగించాలి. ఆ మంచితనానికి చెడు జరుగుతూ ఉంది ఇప్పుడు. ఎవరు? ద్వారపాలకుడు, సజ్జీవుడు అందులో ఉన్నాడు. ఆ సజ్జీవి మంచివాడు తనలో ఉన్నాడు. తనకు ఆ దైత్యుని వల్ల బాధ కలుగుతూ ఉంది, తనకు మోక్షం ఇవ్వాలి. ఆ తేజస్సును అపహరించాలని, తేజస్సును హరించాలని, ఆ తేజస్సుకు ముక్తి కలిగించాలని కృష్ణుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ముక్తిని కలిగిస్తాడు. తనను చంపి లోని తేజస్సుకు, ఆ లోపలున్న మంచి వ్యక్తికి ముక్తి కలిగిస్తాడు. ఆ సమయం ఆసన్నమయ్యిందని నేను అనుకుంటూ ఉన్నాను. భీష్మం రూక్షాచరావాచ శ్రావయామాస భారత. ఆ తరువాత భీష్ముడు ఎలాంటి వాడు? భీష్ముణ్ణి నిందించడం ప్రారంభించాడట. చాలా చిత్రంగా ఉన్నాయి. విభీషికాభిర్బఫీభి భీష్మయన్ భీషయన్ భీష్మ పార్థివాన్ నవ్యపత్రపసే కస్మాద్వృద్ధ సన్ కులపంసన. కులపాంసనుడు నువ్వు, భీష్ముణ్ణి నిందిస్తూ ఉన్నాడు. కులంలో కలంకం నువ్వు, ఈ కులానికే కలంకం నువ్వు. అసలు ధర్మం తెలుసా నీకు? ధార్మికుడువా నువ్వు? అందరినీ భయపెడుతూ ఉన్నావే తప్ప కృష్ణుని వీర్యాన్ని, కృష్ణుని మహిమను,
కృష్ణుని సంహరించిన తీరును వర్ణించి అందరినీ భయపెడుతూ ఉన్నావు నువ్వు. భయపెట్టడం వల్ల ఏమరుగుతుంది అసలు? ఈ శిశుపాలుడు భయపడగలడా? భయపడతాడా? అవునండి, పిల్లలు భయపడరు. భయపడతారా? సింహం వచ్చినా అలాగే కూర్చొని ఉంటారు. ఎందుకని? సింహం అంటే ఏంటో తెలియదు కాబట్టి. సింహం అంటే ఏంటో తెలిసిన క్షణంలో అంత సంతోషంగా ఉండగలరా పిల్లలు? లేదే. అగ్ని భయపడరు పిల్లలు. ఎందుకంటే దానివల్ల కాలుతుందని తెలియదు. ఒకసారి కాలిన తరువాత తెలుస్తుంది. దాని దగ్గరికి ఇక వెళ్ళరు ఒకసారి కాలిన తరువాత. అలాగే తను శిశుపాలుడు అంతే. కృష్ణుడు శాంతంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఆ కృష్ణుని వల్ల ఇంతవరకు నాకు ఒదిగిన అనర్థమేమీ లేదు, ఒరిగిన అర్థమేమీ లేదు. కనుక శిశుపాలుడు అలా ఎగురుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే కృష్ణుడంటే ఏంటో, కృష్ణుని బలమేంటో, కృష్ణుని మహిమ ఏంటో తనకు తెలుస్తుందో అప్పుడు తన రీతి, తన తీరు ఎలా ఉందో, తన ప్రవర్తన ఎలా ఉంటుందో గమనించాలి. నా వినౌరివ సంబద్ధ యథాంధో బాంధ వా అంధమన్వియాత తథాభూతా హి కౌవ్రవ్య ఏషాం భీష్మత్వమగ్రణీ. గుడ్డివాడు. ఆ గుడ్డివాడిని పట్టుకుని మరో గుడ్డివాడు నదిని దాటాలని అనుకున్నాడట. అరే, ఇదేంటి సాధ్యమవుతుంది? అంధపంగున్యాయ అని అంటాం. ఒకడు నడవలేడు, మరొకడు చూడలేదు. ఇరువురు దాటగలరు. ఎందుకంటే చూసేవాడు నడవలేడు, తనను పైన కూర్చోబెట్టుకుంటాడు. తను దారి చూపుతూ ఉంటే తను వెళతాడు. కాళ్ళున్నవాడు నడుస్తాడు, కళ్ళున్నవాడు చూపిస్తాడు. అంధపంగున్యాయ అంటారు. అలా ఒకరు చూస్తూ ఉంటే మరొకరు నడుస్తూ ఉంటారు. అలా సాధ్యమవుతుంది. కానీ ఇద్దరు గుడ్డివారైతే ఎలా నడవగలరు? నడవడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు నడవడం. అలా అవుతూ ఉంది. శిశుపాలుడు అంటూ ఉన్నాడు, నువ్వు గుడ్డివాడివి, నిన్ను వెంబడించే నీ బాంధవులు కూడా గుడ్డివాళ్ళు. అంధేనైవ నియమానాయథాంధా అని అందరినీ అంధులుగా తను చూస్తూ ఉన్నాడు. కళ్ళు లేని కబోతి తనకేం పని కనిపిస్తుంది? అందరినీ గుడ్డివాడే అని కదా తను అనుకుంటాడు. కళ్ళు లేనివాడు, కళ్ళు లేని వానికి ఏం కనిపిస్తుంది ప్రపంచం? కళ్ళు లేని వారికి ప్రపంచమంతా చీకటి. ఎన్ని సూర్యులు వచ్చినా ఏంటి తనకు? కళ్ళు కనిపించని వానికి. అలాంటి పరిస్థితి శిశుపాలునిది అయింది. ఏంటి, ఎవరెవరినో చంపావని చెబుతూ ఉన్నావే, గొప్పతనం అది. పూతనను చంపాడు. తను అబల కదా, మహిళ కదా. స్త్రీని చంపడం ధర్మమా? స్త్రీని చంపడం న్యాయమా? అదొక గొప్పతనమా? జడమైన బండిని కూల్చేశాడన్నావు. అరే, చైతన్యమే లేదు, దాన్ని చంపడం ఏంటి అసలు? దాన్ని విరగొట్టడం ఏంటి? అది పరాక్రమమా? చైతన్యం లేని ఒక బండిని విరగొట్టడం పరాక్రమమా? యుద్ధం తెలియని ఎద్దును, యుద్ధం తెలియని గుర్రాన్ని చంపడం సామర్థ్యమా? అంత మాత్రానికే ఇంత విర్రవేగుతూ ఉన్నారే మీరందరూ అని తను అంటూ ఉన్నాడు. నాగశ్చదమితోనేన తత్ర కో విస్మయకృత. పామును శాంతింపజేశాడు, అది గొప్పతనమా? ఏదైతే దేన్నైతే పరాక్రమమని భీష్మాచార్యుల వారు తెలియజెప్పారో, ఉపదేశించారో, దాన్ని ఎంత అవలీలగా అలవోకగా అది పరాక్రమమా అని ఎంత చక్కగా యుక్తితో తను చెబుతూ ఉన్నాడో చూడండి. పూతన తనెవరు? దైత్య స్వభావం తనది. చంపారు, కృష్ణుని పరాక్రమం. తను ఎలా వచ్చింది అసలు? విషం నింపుకొని వచ్చింది కృష్ణుని చంపడానికి. చంపడం సాధ్యమైందా? లేదే. అలాంటి పూతనాసురిని చంపిన తరువాత చూడండి, అది సామర్థ్యం కాదు అని ఎంత చక్కగా అలే, స్త్రీని చంపడం న్యాయమా? స్త్రీని చంపడం ధర్మమా అని తను ఎలా మారుస్తూ ఉన్నాడో చూడండి ఆ ప్రసంగాన్ని. పాముని వెళ్ళగొట్టడం అది ధర్మమా? అది బలమా? అది పరాక్రమమా? వల్మీకమాత్ర సప్తాహం యద్యనేన ధృతోచల. గోవర్ధన పర్వతాన్ని లేవనెత్తాడు 7 రోజుల వరకు, గొప్పలు చెప్పుకున్నారు. పాము పుట్టలాంటిది అది. మాటలాడటం కాదండి, చేతల్లో చూపించాలి. పాముల పుట్ట అని మాట్లాడవచ్చు ఎవరైనా, కానీ లేవనెత్తారా ఎవరైనా? తన వల్ల సాధ్యమా?
అసలు ధనుర్బాణాలను లేవనెత్తడం తన వల్ల సాధ్యం కాదు. కృష్ణుడెత్తిన గోవర్ధన పర్వతాన్ని పాముల పుట్ట దాన్ని ఎత్తి పట్టడం గొప్ప ధైర్యమా, బలమా అది అని తనంటూ ఉన్నాడే. సరే, అది పాముల పుట్ట, గోవర్ధన పర్వతమా? తను దాన్ని ఉద్ధరించి చూపించవచ్చు కదా, ఆ పర్వతాన్ని లేపి చూపించవచ్చు కదా. మాటల్లో కాదు, మాటల్లో ధైర్యం, మాటల్లో బలం కాదు, చేతల్లో ఉండాలి ఆ బలం. ఆ బలం తనలో ఉందా? మాటల్లో ఎంత బలం ఉందో చూడండి. ఓ పద్యంలో పురంధరదాసుల వారు చెప్పారు, నాకు ఆ పద్యం సరిగ్గా గుర్తులేదు, కానీ భావాభిప్రాయం ఇలా ఉంది. నా మాటలు ఎలా ఉంటాయంటే, నా మాటలతోనే పర్వతాలన్నీ ఎగిరిపోతాయట. పర్వతాలన్నీ ఎగిరిపోయేలా మాటలను నేను ఆడుతాను, కానీ నా చేతల్లో మాత్రం ఏమీ లేదు. పర్వతనేగహువ నుడిగల నాడువే నిర్వహ కడ్డియోళిల్ల. చాలా చక్కగా వారే గుర్తింపజేశారు. ఇది నా మాట కాదు, నేను గుర్తించుకున్నానని కాదు, నాకు అసలు గుర్తుకు లేదు ఆ మాట. ఆ గుర్తుకు లేకున్నా కూడా అది చెప్పాలని అనుకున్నాను, గుర్తుకొచ్చింది అంతే. భగవంతుని మహిమ ఇది. కొన్నిసార్లు గుర్తుకొస్తాయి, కొన్నిసార్లు మర్చిపోతాము. స్వాతంత్ర్యం లేదు నాలో, నేను స్వతంత్రుణ్ణి కాదు అని భగవంతుడు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాడు. ఇదొక ఉదాహరణ, ఇదొక దృష్టాంతం. అస్సలు నాకు ఆ మాట గుర్తుకు లేదు, అయినా గుర్తుకొచ్చింది. ఎందువల్ల? భగవంతుని అనుగ్రహం వల్ల. పర్వత నెగహువ నుడిగల నాడువే నిర్వహ కడ్డియోళిల్ల. పర్వతాన్ని ఎగిరేసేలా ఉంటాయి నా మాటల్ని చూస్తే, కానీ నిర్వహణ చేతల్లో కడ్డియోళిల్ల. ఒక చిన్న గడ్డిపోచను లేవనెత్తే సామర్థ్యం నాలో లేదు, కానీ నా మాటలు ఎలా ఉంటాయంటే, నా మాటలు పర్వతాలనే లేపేసే సామర్థ్యం నాలో ఉందని చెప్పుకుంటూ ఉంటాను. అంత గొప్పగా నా గురించి చెబుతూ ఉంటాను. అలాంటి మాటల్ని శిశుపాలుడు చెబుతూ ఉంటాను. అదేంటి, పాముల పుట్ట లాంటి గోవర్ధన పర్వతాన్ని 7 రోజుల వరకు తను లేవనెత్తాడు, గొప్పగా చెబుతూ ఉన్నారే. ఏంటది? పర్వతమాద. అసలు నిందించడం ఎంత సులభమో గమనించండి. ఎవరినైనా, తల్లిదండ్రులనైనా, గురువులనైనా, అసలు సర్వోత్తముడైన భగవంతుణ్ణి నిందించడానికి కూడా తనకి ఎన్ని యుక్తులు, ఎన్ని తర్కాలను తను ఉపయోగిస్తూ ఉన్నాడో చూడండి శిశుపాలుడు. ఇలాంటి వారిని చూస్తూ ఉంటాం కదండి. ప్రధానమంత్రిని తిట్టేవారిని, నిందించేవారిని, మంచి పనిని కూడా చెడ్డ పనిగా చూపించే వారి ధైర్యం, వారి మాటకారితనం వింటూ ఉంటే నిజమా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే శ్రీమఠం గురించిన దేవతల గురించి, అక్కడున్న ప్రతిమలను గురించి వాచామగోచరంగా నిందించడం ప్రారంభించారు. ఎక్కడో మొన్న నేను చదివాను, మీరు చదవలేకపోతే చాలా సౌభాగ్యం మీది. అలాంటి వాటిని చదవకండి ఎవరు. శ్రీమఠంలో కూర్మశాలిగ్రామం మాత్రమే కాదు, వ్యాసముష్టిక రూపంలో కూర్మశాలిగ్రామం అది. అందుకు గొప్ప ఇతిహాసం ఉంది. కానీ అలాంటి వ్యాసకూర్మాన్ని గురించి ఎంత నీచంగా మాట్లాడారో చాలా దుఃఖం కలుగుతుంది, భయం కలుగుతుంది. ఎటు వెళుతూ ఉంది సమాజమని, ఎటు వెళుతూ ఉందని. దేవుడు, భగవంతుని ప్రతిమ, సన్నిధానం, అనంతమైన సన్నిధానం, ఏ భావన లేకుండా, భయం లేకుండా, నిరంకుశం, మాకు అసలు అంకుశమే లేదనే భావనతో మాట్లాడే వారిని భగవంతుడు క్షమిస్తాడా? అసలు భగవంతుడు క్షమించాడండి వారిని, ఎవరిని. అసలు భగవంతుణ్ణే, కృష్ణుణ్ణే ఇలా నిందిస్తూ ఉన్నాడంటే ఇక వ్యాస రూపంలో ఉన్న ఆ కూర్మ శాలగ్రామాన్ని నిందించే వారిని ఏమనాలి? అలాంటి దుర్భావన మాకు కలగకూడదు, అలాంటి చెడ్డ మాటల్ని మేము వినకూడదు. అలాంటి ప్రసంగం వచ్చినా ఆ ప్రతిమల పైన మాకెలాంటి భక్తి భావన ఉందో ఆ భావన తక్కువ కాకూడదు. అంతే భగవంతుణ్ణి మనం ప్రార్థించాలి. ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నారో చూడండి అప్పట్లో. ఇలాంటి శిశుపాలుడు చేస్తూ ఉన్న నీచమైన కృత్యాన్ని ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నారు భీష్మాచార్యుల వారు. అలాంటి ధైర్యం మాకు ప్రసాదించమని భీష్మాచార్యుల వారిని ప్రార్థించాలంతే. నాకే సామర్థ్యం లేదు. ఎవరిని నిందించినా, తల్లిదండ్రుల్ని నిందించేవారు ఉంటారు, ధర్మాన్ని నిందించేవారు ఉన్నారు, దేశాన్ని ద్వేషించేవారు ఉన్నారు. అలాంటప్పుడు మాలోని భక్తి జాగృతం అవ్వాలి.
భగవంతుడు అలాంటి జాగృతిని కరుణించాలి అని ప్రార్థించాలి. ఏంటి భీష్మ, తన గొప్పతనం ఏముంది అసలు? యస్య చానేన ధర్మజ్ఞ భుక్తమన్నం బలీయసః సచానేన హతః కంసః ఇత్యేతత్తు మహాద్భుతం. ఏ కంసుని అన్నం తిన్నాడో ఆ కంసుని సంహరించాడు. ఎలా ఉపయోగించుకుంటూ ఉన్నాడో చూడండి తర్కాలను, యుక్తులను. అరే, కంసుని అన్నము తనెక్కడ తిన్నాడు? తన దుష్టతనం ఎలాంటిది, తన దౌర్జన్యం ఎలాంటిది, కంసుడు చేసిన దౌర్జన్యం. చెల్లినే సంహరించడానికి తను వెళ్ళాడే, చెల్లిని చెరసాలలో వేశాడే కంసుడు. అది కనిపించడం లేదా తనకు శిశుపాలునికి? అది గొప్పతనమట. చెల్లిని చెరసాలలో వేయడం గొప్పతనమట. సాధుస్వభావురాలు ఆ దేవకీదేవి. ఎంత గొప్ప మనస్సు తనది, ఎంత సున్నితమైన మనస్సు తనది. అలాంటి చెల్లిని చెరసాలలో వేశాడు. అది మంచితనమట, తను మంచివాడట. విషం పోసుకుని పిల్లలందరినీ అక్కడికక్కడే చంపిన పూతని తనకు మంచిదట. ఎలా మంచివారు అవుతారో, ఎలా చెడ్డవాళ్ళు అవుతారో, చెడ్డవాళ్లను మంచివాళ్లుగా చేయడం, మంచివాళ్లను చెడ్డవాళ్లుగా చేయడం దుర్జనులకు ఎలా అలవాటో, ఎలా వారికి సాధ్యమో శిశుపాలుని మాటల్లో తేలిపోతూ ఉన్నాయి. ఇలాంటి వాడు తనను పూజించుకోవడం ఏంటసలు, తనకు అగ్రపూజను సమర్పించుకోవడం ఏంటసలు అని నిందిస్తూ ఉన్నాడు. ఇలా నింద కొనసాగుతూ ఉంది. కానీ నిందతో మనం ముగించకూడదు. భగవంతుడు అనంత కళ్యాణ గుణపూర్ణుడు భగవంతుడు. అలాంటి అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడైన శ్రీకృష్ణుణ్ణి నిందించిన తనకు ఆ లోపలున్న దైత్యునికి తమస్సు కలగడం ఖాయం. ఆ తనతో ఉన్నా కూడా ఆ భగవంతుని ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో అవన్నీ చెవిన వేసుకోకుండా భగవంతుని పైన భక్తి చూపించాడు. ఆ ద్వారపాలకుణ్ణి మాత్రం తనతో సహవాసం చేసిన తప్పు తనలో ఉన్నా ఆ తన ద్వారపాలకుణ్ణి క్షమించి తనకు మళ్ళీ ఆ సద్గతిని భగవంతుడు కృష్ణుడు కరుణించాడనే అత్యద్భుతమైన గాథను మనం ముందు వింటాము. దాన్ని మనం ఇప్పుడే ముందు ఆ గాథను తెలుసుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజరః సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.